హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేకస్వర్ణ విలాంగ్. ఈరోజు బాదం కుల్ఫీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక 10-15 బాదం తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకోవాలండి. బాదం నానాక ఈ విధంగా పొట్టు తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఈ బాదం వేసుకొని ఒక 4 యాలకులు వేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 లీటర్ పాలను పోసుకోవాలండి. దీంట్లో నుంచి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పాలను తీసేసుకొని బాదంని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు మసలేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టేసేసుకోండి. ఇప్పుడు పాలు కొద్దిగా మసులుతున్నాయండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టేసుకున్న బాదం పాలు ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మసులుతూ ఉంటే కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఈ బాదం పాలు అనేవి చిక్కపడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. చూసారా, మంచిగా చిక్కబడిపోయింది. ఈ విధంగా కొద్దిగా చిక్కబడాక దీంట్లోకి మన టేస్ట్కి తగినంత చక్కెర వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. చక్కెర పూర్తిగా కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇది చిక్కబడ్డాక పక్క పెట్టేసుకొని ఇక్కడ నేను కొన్ని బాదం కాజును కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారా, ఈ విధంగా చల్లారాక ఈ బాదం కాజును అందులో వేసేసుకొని కలుపుకోండి. ఐస్ క్రీమ్ తింటుంటే మధ్యలో బాదం కాజు తాకుతుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక గ్లాస్ తీసేసుకొని నేను ఇక్కడ గ్లాస్లోనే పోసుకుంటున్నానండి. గ్లాస్ తీసేసుకొని ఈ విధంగా కవర్ని రౌండ్గా కట్ చేసి రబ్బర్ ఉంటే ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ షాక్తో చిన్న హోల్స్ చేసేసుకొని స్టిక్స్ పెట్టేసుకున్నానండి. వీటిని ఒక 6-7 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చూడండి, చూడడానికి చాలా బాగుందండి. ఈ విధంగా వాటర్లో పెట్టేసుకుంటే ఈజీగా వస్తుందండి. చూసారా, బాదం కుల్ఫీ రెడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చేయడం కూడా ఈజీగా ఉంటుందండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.